నమస్తే. ఈరోజు మనము కరీంనగర్ రావడం జరిగింది. దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి పేరుతోటి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని అంటే మన దేశీ గో సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాంత టోలీ సభ్యులైనటువంటి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వీరు దాదాపు నాకు తెలిసినంత వరకు దాదాపు ఒక 30 సంవత్సరాలుగా ఈ యొక్క గో సంరక్షణ కార్యక్రమాలను పాల్పంచుకుంటూ బజరంగ్ దళ్ లాంటి హిందూ వాహిని లాంటి హిందూ సంర కార్యక్రమాల్లో అనేక చురుకుగా పాల్గొంటున్న వ్యక్తి. వీరిని ఈరోజు మనము కలిసి అసలు ఎందుకు వారి అంబిషన్ లక్ష్యంగా గో సంరక్షణను ఎంచుకున్నారు, దానికి గల కారణాలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అన్నగారు. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే మనం ఈ నేను ఎక్కువగా చూస్తున్న విషయాల్లో ఈ మన గోరక్షణ సమితి సంబంధించిన గోవులను రక్షించాలి లేదా గో పరిపాలన చేయాలి ఇలాంటి అంశాల్లో మీరు ఎక్కువ చురుకుగా కనబడుతూ ఉంటారు. ఎందుకు అసలు ఆ గో సంరక్షణ? ఎందుకంటే రైతులందరూ ఆవులను జాగుతూ ఉంటారు. మన ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరు కూడా అలాంటి పని ఏం చేయరు. కానీ ఎందుకు ప్రత్యేకంగా ఒక గో సంరక్షణ అనే పదాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? అసలు దానికి గల నేపథ్యం ఏమిటి? జై శ్రీరామ్ అండి. జై గోమాత. నేను మెయిన్గా ముఖ్యంగా ఉద్దేశించింది ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు మా చిన్నతనం నుంచి మా ఇంట్లో ఆవులు ఉండేవి. అప్పటి నుంచి నాకు ఆవు మీద ప్రేమ ఎక్కువైపోయింది. అలాగే గోమాతలు ఎక్కువ స్లాటర్ హౌస్ పోతున్నాయి, కోతకి వెళ్తున్నాయి అనే దాని దృష్ట్యా 90 నుంచి నేను ఉద్యమం చేస్తున్నాను అండి. 90లో ఇక్కడ కరీంనగర్ డైరీ ఉంటుంది. ఆ డైరీలో బెస్తవరం అనే నెలలో 2 నెలలకు ఒకసారి ఒక బెస్తవరం వేలం పాటలు పెట్టేసి, వేలం పాటలు అంటే రైతులు వచ్చేవాళ్ళు, రైతుల పేరు మీద కబేలాలు తరలించే వాళ్ళు బ్రోకర్లు కూడా రావడం జరుగుతుంది. దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ నేను చేసింది 90లో. 1990 నుంచే మీరు ఉద్యమం చేస్తున్నారు? 1990 నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. దానివల్ల నాకేంటంటే అక్కడ ఒక చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే నేను ఒక ఆవు కొనుక్కోవడానికి వెళ్ళాను. నేను రైతును, ఒక రైతును కాబట్టి నాకు గోవుల మీద చిన్నప్పటి ఉన్న ఆప్యాయత, వాటి మీద ఉన్న ప్రేమతో నేను ఒక 2 ఆవులు కొనుక్కుందాం, మంచి ఆవులు ఉన్నాయి ఇక్కడ ఇస్తున్నారని చెప్పేసి అంటే అక్కడ పోయి తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ నాకు అనుభవం, చేదు అనుభవం ఏంటంటే నేను మూడు ఆవులను తీసుకుందామని చెప్పేసి 3 ఆవులను అక్కడ ఉన్న బ్రోకర్లు వాళ్ళు పెంచి అమ్మడం జరుగుతుంది. ఎక్కడ జరిగింది అది? కరీంనగర్లో డైరీ ఉంటుంది. డైరీలో అంతకుముందు గతంలో అమ్మేవాళ్ళు. అక్కడ నేను మంచి ఒక తార్పార్కర్ అనే ఆవులను చూశాను. అలాగే జెర్సీ ఆవులు అంటే నాకు ఇష్టం లేదు మొదటి నుంచి. తార్పార్కర్ ఆవు మీదనే మళ్ళీ దేశవాళ ఆవుల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అక్కడ చూసాను. దాని మీద మెయిన్గా ఏంటంటే ఆ రోజే నాకు ఒక మనసులోకి వచ్చేసింది, గోరక్షణ చేయాల్సిందే. ఇవి స్లాటర్ హౌస్ పోతున్నాయని చెప్పి తెలిసింది. అక్కడ బ్రోకర్లు వచ్చి కూర్చున్నారు, మన రైతులను మభ్య పెడుతున్నారు. అక్కడికి వచ్చి మభ్య పెట్టడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించింది. నేను అన్నది ఆపాలని చెప్పేసి అక్కడ ఉన్న జేడీ గారితో అప్పుడు చిన్న ఘర్షణ కూడా జరిగింది. ఆపేయాలి, ఇవన్నీ రైతులకు ఇవ్వాల్సినవి కోతకు వెళ్తున్నాయి, వీటి మీద ఆపాలని చెప్పేసి ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు 90 నుంచి జరుగుతుందండి. 90 నుంచి. వయసు ఎంత ఉంటుంది? నా వయసు 18 సంవత్సరాలు అండి. అంతే. 18 సంవత్సరాల నుంచి నేను వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను స్వయం సేవక్ని, బాల్య స్వయం సేవక్. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి RSSలో ఉన్నాను. నాకు బాల్య స్వయం సేవక్ నేను ప్రాథమిక అయిపోయిందండి నాది. అంటే కరీంనగర్ డైరీలో మన ఏమన్నా సంత అంటారు, పల్లెటూరు సంత కాదు, సంతనా? అయితే అందులో ఉండే ఆవులను అవి ఏంటంటే కొన్ని సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేసేవాళ్ళు. అంటే ఎక్కువ బుల్స్ ఉంటాయి, బుల్స్ అమ్మడం అవి చేస్తున్నారు. దానికి సంబంధించి ఇట్లా మొత్తం అన్నిటికీ పంపిస్తారు కదా. ఇప్పుడు ఆల్రెడీ గోపాల మిత్ర అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు గోపాల మిత్ర లేదు. ఈ టైంలో ఏంటంటే గోపాల మిత్ర అవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ సెమ్మని తీసి ఇవ్వడం ప్లస్ వాటిని అయిపోయిన తర్వాత కోతకు అమ్మడం వాటిని కూడా ఆపడం జరిగిందండి. ఓకే. 1990లో మీరు గో సంరక్షణ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ మీరు అప్పటి నుంచి చూస్తున్న విషయంలో అసలు గో సంరక్షణలో మీరు చూసిన అంశాలు ఏంటి? ఎందుకు ప్రత్యేకంగా గో సంరక్షణను ఎంచుకున్నారు? దానికి గల కారణాలు ఏంటి? ప్రత్యక్షంగా అంటే ఏంటంటే దేశవాళీ గోవులు అనేవి అంతరించిపోతున్నాయి. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే దేశవాళీ ఆవులు లేవు. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం టోటల్ రెగ్యులర్గా కోతకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కానీ మహారాష్ట్ర బార్డర్ నుంచి కానీ ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా కోతకు అమ్మేస్తున్నారు. అక్కడ ఉన్న రైతులు అమ్ముతున్నారు. ఏంటంటే అక్కడ గడ్డి లేకుండా ఏం లేకుండా అమ్మేస్తున్నారు. కానీ గో సంతతి అంతరించిపోతుంది. దాని మీద బాధతోటే నేను విశ్వ హిందూ పరిషత్లో చేయడం జరిగింది. భజందర్లో ఫస్ట్ వచ్చాను, తర్వాత దేవాలయ పంచాయతీ, తర్వాత విశ్వ హిందూ పరిషత్. సంరక్షణ కోసమే మీరు విశ్వ హిందూ పరిషత్ను RSSను ఆశ్రయించారన్నట్టు.
నాకు లోపల మొదటి నుంచి ఉంది నాకు గోరక్షణ ఒక రకంగా ప్రేరేపితం అయితే గోరక్ష మీదనే ఉంది. నాకు మొదటి నుంచి నేను గోరక్ష చేస్తున్నాను. హిందూ ధర్మం కోసం పోట్లాడే ఇష్యూలలో అన్నిట్లలో మేము ముందున్నాం. దేవాలయాలు కాపాడడం కానీ, లవ్ జిహాదే కానీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మేము అందరికీ రెస్పాండ్ అయ్యి తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. తల్లిదండ్రుల దగ్గర పోయి లవ్ జిహాద్ అన్నారు కదా, అంటే మీరు ఏమన్నా మీరు లవ్ జిహాద్ కార్యక్రమాలు ఏమన్నా ఛేదించారా? చేసాం ఆల్రెడీ. కరీంనగర్లో కూడా గతంలో అసలు లవ్ జిహాద్ అనేది ఉందా సొసైటీలో? చాలా ఇప్పటివరకు 155 మంది అమ్మాయిలు ఈ మధ్యలోనే తీసుకుపోయిన అనేది లవ్ జిహాద్ ఇష్యూలో ట్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా కలవడం జరిగింది. వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళ దగ్గర పోయి ఇంటింటి పోయి చెప్పి ఇలా జరుగుతుంది. ఒక అబ్బాయి ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి ప్రేమించుకుంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ప్రేమించుకుంటారు కదా, మరి దాన్ని మీరు లవ్ జిహాద్ అని ఎట్లా అంటారు? ఇష్టపూర్వకంగా ప్రేమిస్తారు ఓకే. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరన్నా ఇప్పుడు హిందూ ముస్లిం పెళ్లి చేసుకున్న వాళ్ళ మాక్సిమం విడిపోయిన జంటలే ఉన్నాయి. ఎవరైనా కలిసి ఉన్నది అనేది ఒక్కటి మర్చుకోకరు అనేది ఉంచండి మాకు. మేము ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ అట్లా జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ వాళ్ళ పిల్లలు అయిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది. కొంతమందిని మధ్యలో విడిచిపెట్టడం జరిగింది. కొంతమంది దుబాయ్ తీసుకుపోయి అక్కడ అమ్మేయడం కూడా జరిగిందని చెప్పేసి వింటున్నాం. ఇక్కడ రెగ్యులర్గా మన కరీంనగర్లోనే జరిగింది. మనకు మొన్న రీసెంట్లీ మన కరీంనగర్ పక్కన మన జైత్యాల జిల్లాలో వ్యవసాయ యూనివర్సిటీ ఉంది. అందులో కూడా ఒక 2-3 ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళు మంతని గోదర్కని పిల్లలు కూడా వచ్చారు. అట్లా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మనకు కలవడం జరిగింది. కలిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు అవేర్నెస్ చేర్చాం. ఇట్లా మన పిల్లల్ని మనం చూసుకోకపోవడం వల్లనే ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి. వీటి మీద మనం కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. 8th, 9th పిల్లల్నే ట్రాప్ చేస్తున్నారని తెలిసింది. వాళ్ళ అప్పంచులు లైన్లో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్ డిగ్రీ కాగానే 18 సంవత్సరాలు దాటగానే వాళ్ళ మీద ఎలాంటి అఘాయిత్యాలు చేసుకుంటూ వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది మెయిన్గా. ఓకే. ఇంకొక విషయము, మీరు ఎక్కువగా నేను గమనిస్తున్న అంశాల్లో వేములవాడకు సంబంధించిన అంశాలు ఎక్కువ పట్టించుకుంటున్నట్టు కనబడుతుంది. మరి వేములవాడ అంటే మీరు కరీంనగర్ కదా, వేములవాడ ఈ సంబంధించిన అంశాలలో మీరు ఎక్కువ ఎందుకు తలదూరుస్తున్నారు? మేము వెమ్లవాడ విషయంలో ఏం జరుగుతుందంటే 2008లో అది గతంలో కూడా గోమాతలు కోడె మొక్కలైన అతి పవిత్రంగా కొలుసుకునే కోడములను కోతకెళ్తున్నాయండి. వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ ఎందుకు చేశామంటే ఆల్రెడీ అక్కడ ప్రతి బేస్తవారం అక్కడ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. అది ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి కోడలు అని చెప్పేసి రైతులకు ఇవ్వమని చెప్పంటే అప్పుడు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేసినారు, వేలం పాటలు వాడడం జరిగింది. దానివల్ల కూడా ఒక మిస్టేక్ జరిగింది. అక్కడ ఆ వేలం పాటలలో ఇచ్చినవన్నీ స్లాట్ రోజు పోయాయి. వాటిని ఆపడం కోసం అని చెప్పేసి మేము అప్పటి నుంచి ఉద్యమం చేశాం. అప్పుడు 2008లో నేను అక్కడ ఆమరణ నిరాదీక్ష చేశాను. గోవులు కోతకపోతున్నాయి, వాటికి గోశాల లేదు, వాటి నిర్వహణ లేదు అని చెప్పేసి దాని మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేసి ఆ టైంలో అప్పుడు గతంలో ఒక స్వామీజీతో కలిసి నేను అక్కడ ఉద్యమం చేశాను. అక్కడ ఆల్రెడీ నా ఆమరణ నిరాదీక్ష కూర్చున్నాను. నాతో పాటు గుడి ముందు కూర్చున్నానండి. ఆమరణ నిరాదీక్ష గుడి ముందు కూర్చొని చేయడం జరిగింది. గోవులను రక్షించడం కోసం, గోమాతలకి అక్కడ నిల్వ నీడ లేకుండా. అంటే వేములవాడ దేవస్థానం గోవులను పట్టించుకోకపోయేదా? ఎందుకు మరి ఏం జరిగింది? అయితే గతంలో ఏంటంటే అక్కడ వచ్చిన గోవులన్నింటినీ రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఓన్లీ కోడల మీద వచ్చే ఆదాయాన్ని ఆదాయ మార్గమే. కోడల మీద వచ్చే ఆదాయం అంటే కోట్లలో వస్తుందండి. ఆదాయ మార్గం అంటే కోట్లలోనే వస్తుంది. ప్రతిరోజు కొన్ని వందల మంది, వేల మంది దర్శనానికి వస్తారు. కోడె మొక్కులు అనేది ఆనవైతే అక్కడ. కోడెని మొక్కుకుంటే నా పిల్లలు బాగుంటారు, నా కోడలు మొక్కుంటే నా సంసారం బాగుంటుంది అనే కోడె మొక్కుల ఆచారం ఉంది. ఆ ఆచారాన్ని వీళ్ళు ఎండోమెంట్ వ్యవస్థ, నిజాన్ని చెప్పండి ఎండోమెంట్ వ్యవస్థ ఉండడం తప్పు. ఎండోమెంట్ వ్యవస్థను తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ఎండోమెంట్ వ్యవస్థ వల్లనే ఇదంతా దుస్థితి వచ్చింది. మొన్న రీసెంట్లీ జరిగిన ఇష్యూలో మాత్రం మొన్న కూడా ఒక ఇష్యూ జరిగింది. రెగ్యులర్గా గోమాతలు చనిపోవడం జరిగింది. మొన్న వర్షం వచ్చిన అకాల వర్షాలు రావడం వల్ల గోమాతలు చనిపోయినాయి. ఆ రోజు అక్కడ ఉన్న కలెక్టర్ గారు వెంటనే స్పందించి దానికి అక్కడ మట్టి ఉంచడం, అవన్నీ వేయించడం, దాని ద్వారా రైతులకు ఇవ్వాలనేది, ఉచితంగా రైతులకు ఇవ్వాలనేది ఒకటి పెట్టుకున్నాం. దాని ద్వారా రైతులకు ఇస్తున్నామండి. అంటే వేములవాడ దేవస్థానం ఆలయం నిర్వహించే గోశాలలో అంటే ఏ రకంగా అంటే ఆ గోవులు కానీ ఎడ్లు కానీ అవి ఇబ్బందులు పడుతున్నారో మీరు గమనించారు? అక్కడ ఏ రకమైన సమస్యలతోటి, అంటే తిండి లేకనా, లేకపోతే వాటిని పోషణ లేకనా, చూసుకోకనా, వాటర్ ఇవ్వకనా, ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. అట్లాంటి సమస్యల్లో మీకు గుర్తించిన సమస్యలు ఏంటి? మాకు ముఖ్యంగా గోమాతలు అక్కడ భక్తి శ్రద్ధలతో ఇస్తారండి. వాటిని అన్ని అక్కడ అధిక సంఖ్యలో జమ అయినాయి. మొత్తం ఏంటంటే 1500 పైన స్టోరేజ్ అయినాయి. అక్కడ ఉన్న దానికి వెసులుబాటు కలిగించేది ఎంత 800 వరకు ఆవులు ఉండడానికి ఉంటుంది. అక్కడ గోమాతలు ఉండడానికి ఉంటుంది. అక్కడ మెయింటెనెన్స్ లోపం జరిగింది. అక్కడ
వాటిని సరైన గైడెన్స్ లేకుండా దాని ఇష్టం వచ్చిన రీతిలో అక్కడ ఒక కుక్కి ఉంచడం వల్ల ఆ వర్షానికి నాని తొక్కిసలాట జరిగినాయి. అందులో కోడలంటే మెయిన్ యూత్ అన్నట్టు, యూత్ కోడలను చిన్న వాటిని ఇస్తున్నారు. సంవత్సరం లోపల 2 సంవత్సరాల లోపల ఇచ్చేవరకు వాటి చిన్న అయ్యేసరికి అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. కోడలు అనేది మినిమం కొంచెం ఏజ్ 3-4 సంవత్సరాలది కోడలు అంటారు. ఆ కోడలను ఇవ్వడం అనేది ఆనవాయితీ, కానీ అక్కడ చిన్న పిల్లలు తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తున్నారు. దానివల్ల కూడా మిస్టేక్ జరిగింది. దానివల్ల జరగడం వల్ల ఒక దగ్గర 35-40 కోడలు చనిపోవడం జరిగింది. అలాగే ఇంకొక 10-15 కూడా అస్వస్థత గురైనాయి. అటు వాటి కూడా పాపం అంటే ఆల్రెడీ తొక్కిసలాటలో జరిగిన కొంచెం ప్రాబ్లం తోటి ఇప్పుడు కూడా డిసీజ్ తోటి వాళ్ళు అవి అట్లే ఉంటున్నాయి. అవి కూడా నాకు తెలిసి ఇంకో 15 వరకు చనిపోతాయి. దేవస్థానంలోని ఇప్పుడు కోడలకు సంబంధించిన గోశాల ఉంది కదా, అంటే ఇప్పుడు దేవస్థానము వాటికి ఆహారం కానీ గడ్డి కానీ సరైన సమయంలో అందిస్తున్నట్టు గమనించారా? మీకు ఒక విషయం చెప్పాలండి, అక్కడ ఎండోమెంట్ వ్యవస్థ లోపం అనేది దానికో చెప్తున్నాను. అక్కడ కోడలకు సరైన గడ్డి వేయడం లేదు. గడ్డి ఉంటుంది, గడ్డి వేయరు. గడ్డి అంటే ఆల్రెడీ దానికి ఒక టెండర్ ఉంటుంది. ఆ టెండర్ ప్రకారం వేస్తున్నా అంటారు. టెండర్ వేసిన వాళ్ళు రోజు 8 ట్రిప్పులు వేయాలి. రోజు 1 ట్రిప్ 2 ట్రిప్పులు వేస్తారండి. అక్కడ 8 సరిపోయిన గడ్డి లేదు. దానికి సరైనంత ట్రీట్మెంట్ కూడా లేదు. అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ లేరు. గవర్నమెంట్ డాక్టర్స్ కావాలని చెప్పేసి మేము మొదటి 2008 నుంచి నేను అక్కడ మెయిన్ కాజ్ పెట్టుకునే 2008లో జరిగిన ఇష్యూలలో కూడా ఇదే గవర్నమెంట్ డాక్టర్స్ ఉండాలి, వాటి సరైన పోషణ జరగాలి, వాటికి గడ్డి దాన అన్ని రకాల విరివిగా ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూనే వస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నేను మొన్న జరిగిన ఇష్యూలలో కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేకంగా మాతో ఉండి అంటే గోశాల ట్రస్ట్లో కంపల్సరీ మీరు ఉండాలని చెప్పేసి మాలాంటి వ్యక్తులను అలా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు మొత్తం టోటల్ దాని మీద మొత్తం మట్టి పోంచడం జరిగింది. ఒక 60-70 ట్రిప్పులు మట్టి పోంచారండి. కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మొత్తం దాన్ని మొత్తం ఒక సర్వంగా సుందరంగా దిద్దాలని చెప్పేసి దాని మీద కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే 100 ఎకర్స్ మాకు గోశాలకు ఇవ్వాలని చెప్పడం జరిగిందండి. ఆ రోజు కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి గోశాలలకు 100 ఎకరాలు కేటాయించాలని చెప్పి జరిగింది. అలాగే యాదాద్రి కానీ మన వెమ్లవాడ టెంపుల్కు, దక్షిణ కాశీగా పేరు వెమ్లవాడ టెంపుల్కు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషకరం. చేతులెత్తి మొక్కుతున్నాం సీఎం గారికి. ఈ గోశాలను కాపాడాలి, గోవులను కాపాడాలి అని చెప్పేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో కూడా గోశాలలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే వీటి కోసం మేము ఏదంటే ఏ రకమైన ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నామండి. ఓకే. సో దేవస్థానాలు కానివ్వండి, ఎండోమెంట్ శాఖ కానివ్వండి, నిర్వహించే గోశాలల్లో ఉన్న గోవులను మీరు ఎక్కువగా ఆరోపించే దాంట్లో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో ఎక్కువ స్లాటర్ హౌస్కు వెళ్ళిపోతున్నాయని మాటికి చెప్తా ఉన్నారు మీరు. అంటే స్లాటర్ హౌస్ పోతున్నాయని మీరు ఎందుకు అనుకుంటారు? మొన్న గతంలో నిరాహార దీక్ష చేసిన తర్వాత 2008లో నిరాహార దీక్ష చేసిన తర్వాత 13 ఎకరాల గోశాల శాంక్షన్ అయిందండి తిప్పాపూర్లో. అందులో కూడా ఏం జరిగిందంటే అక్కడ ఒక 3 ఎకరాలేమో గవర్నమెంట్ హాస్పిటల్కు, హరిత హోటల్కి ఈ టెంపుల్ ల్యాండ్సే దొరుకుతాయండి. ఆయన గోశాల లేదు, గోవులకు కరువైతుందని చెప్పి మేము నిరాహార దీక్ష చేసిన ప్లేస్ను మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? అక్కడ గోవులకే నిలబడడానికి నీడ లేకుండా పోతుంది, గోశాల నిర్వహణ కరువైతుంది. దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని మళ్ళీ దానికి ఇవ్వడం జరిగింది. ఏంటి దానికి కబ్జా గురైంది. మేము 100 ఎకర్స్ కావాలని డిమాండ్ చేసింది కూడా కదా. వాటికి తిరగడానికి ప్లేస్ లేదు, ఉండడానికి ప్లేస్ లేదు, పచ్చి గడ్డి లేదు. పచ్చి గడ్డికి టెండర్ వేస్తారండి. ఇన్ని కోట్ల ఆదాయం వస్తుంది దేవాలయానికి, టెండర్ వేయాల్సిన అవసరం ఏంటండి? ఒక 100 ఎకరాలు తీసుకొని అందులో 10-20 ఎకరాలు వేస్తే వాటన్నిటికీ విరివిగా ఫుడ్ దొరుకుతుంది, వాటికి అన్ని రకాల బాగుంటాయని చెప్పేసి. స్లాటర్ హౌస్ పోతున్నాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? స్లాటర్ హౌస్ అనేది ఇంకోటండి. ఆ 2008లో మేము చేసిన ఆ టైంలో అప్పుడు ఒక గోశాల ఫెడరేషన్ అంటే వచ్చి తీసుకున్నాడండి. మేము మొత్తం టోటల్ గోశాల చాలా పెద్ద గోశాల ఉంది హైదరాబాద్ అని చెప్పేసి గోశాల ఫెడరేషన్ వచ్చి తీసుకొని వాటిని తీసుకుపోయి స్లాటర్ హౌస్ అందరికీ ఏంటంటే 100-150 గోశాలకు ఇచ్చినా అని చెప్పేసి ఒక లిస్ట్ రాసుకున్నాడు తప్ప ఏ రోజు కూడా మేము అడిగిన దానికి సమాధానం ఎండోమెంట్ వాళ్ళు చెప్పలేదు, ఆ గోశాల ఫెడరేషన్ అయినా కూడా చెప్పలేదు. ఆ గోశాల ఫెడరేషన్ అయితే తీసుకుపోయి మొత్తం టోటల్ మిస్యూజ్ అని అవి స్లాటర్ హౌస్లకే పోయినాయని చెప్పేసి వాటి మీద ఆధారాలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసాం. వాటికి ఆయనకి ఇవ్వకుండా చేసి ఇప్పుడు రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో రైతుకు ఒక పట్ట పాస్బుక్, ఏఈఓ గ్రామంలో ఉండే ఏఈఓ గారిది సిగ్నేచరు ప్లస్ దానికి ఈయన హిందువా కాదా అనేది ఒకటి, ఈ రిలీజియన్స్ ప్రకారం ఇవ్వాలి, ఇది దేవుడి ప్రసాదంగా భావించి ఇవ్వాలని చెప్పేసి దాని మీద మేము నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మొన్న 750 మందికి 750 గోవులను రైతులకు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 500-600 ఇవ్వడం జరిగింది. ఏది ఉన్నా రైతులకు ఇవ్వాలని చెప్తున్నాం. మొన్న గీసుకొండలో జరిగిన ఒక ఇష్యూ జరిగిందండి. మన ఎండోమెంట్ మినిస్టర్ గారు వారికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి పాస్బుక్లు పట్టా అవన్నీ తీసుకొని పోయారు. అది తీసుకుపోయి వాళ్ళు స్లాటర్ హౌస్కి అమ్మడం జరుగుతుంది. అది అక్కడ మా విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల కార్యకర్తలు పట్టుకోవడం, గోరక్ష కార్యకర్తలు మేము అందరం పట్టుకోవడం జరిగింది. వాటిని మళ్ళీ రిటర్న్లో కొన్ని తెప్పించాం, కొన్ని మిస్యూజ్ అయినాయి అందులో కూడా. ఓకే. ఇంకొకటి సాధారణంగా ఇప్పుడు సమాజంలో వస్తున్న ప్రశ్న ఏంటిదంటే ఒకవైపు మనిషికే తిండి దొరకలేదు,
అట్లాంటిది మీరు పశువులకు ఎందుకు కోసం కొట్లాడుతున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు ఒక్కటే చెప్తున్నాండి, కోడె మొక్కుల మీద వచ్చే ఆదాయం వాటికి ఇమ్మని అడుగుతున్నా. నేను అనేది- కోడె మొక్కులు అదే మీరు వీటికి మనుషులకే తిండి దొరుకుతలేదు, లేదండి. పశువుల గురించి ఎందుకు దొరుకుతలేదు? మాట్లాడతారు? ఉచిత పథకాలు అన్ని ఇస్తున్నారు, ఇంకా మనుషుల తిండి ఎక్కడ రోజు ఫ్రీగా ఏం పని చేయకుండా కూడా బద్దకస్తులు చేస్తున్నారు మన గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్లు అన్ని ఇస్తున్నారు విరివిగా, వాళ్ళకు రేషన్ ఫ్రీ అన్ని ఫ్రీ ఇస్తున్నారు. ఇంకేంటండి ఇక్కడ గోమాత మీద వచ్చే వాటి గురించి కదా మేము అడిగేది. గోమాతలకు వచ్చేది ఏంటి, కొన్ని కోట్లలో వస్తుంది ఆదాయం, వాటికి తిండి పెట్టడానికి ఏంటండి వాళ్ళ తిండి గిట్ట పెడుతున్నారా? ఈ టెంపుల్ మీద వచ్చే ఆదాయాన్ని దానికి పెట్టమని అడుగుతున్నాం. టెంపుల్లో ఉండే కోట్ల ప్రాపర్టీ ఉంది, దాన్నే గోమాతలో పెట్టమని అడుగుతున్నాం. గోమాత మీద వచ్చే ఆదాయాన్ని గోమాతకు పెట్టడానికి తప్పేంటండి? వాళ్ళు ఎండోమెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది అదే అడుగుతున్నారు. గతంలో కూడా 2008 గడ్డి పెట్టచ్చామండి, వాటికి గడ్డి పెడతలేరని చెప్పేసి ఎండోమెంట్ వాళ్ళకి గడ్డి కూడా పెట్టేసి ఈ రకంగా నిరసన కార్యక్రమం తెలిసాం. ఆ టైంలో కమలానంద భారతి స్వామీజీ, నేను నాతో పాటు ఇంకొక రాజేంద్ర రెడ్డి అని ముగ్గురం కలిసి చేసామండి అక్కడ ఉద్యమం కూడా. ఆ టైంలో చేయడం జరిగింది. 1977 యాక్ట్ ఉందండి, గో రక్షణ సంబంధించిన యాక్ట్ ఉంది. 1977 యాక్ట్ను విస్మరిస్తున్నారు. అదే యూపీలో కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్నది, ఆదిత్యనాథ్ యోగి గారు ఉన్నారు అక్కడ. 1977 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు అక్కడ. అదే మన రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల్లో జరగట్లేదు, అది జరగాలని చెప్పేసి కూడా మేము ముఖ్యంగా కోరుతున్నాం. అక్కడ ప్రతి గోవుకు ప్రతి ఇంటికి గోవులు సాదుకునే వారికి 2000 రూపాయలు అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఆదిత్యనాథ్ యోగి గారు అలాంటి బృహత్ కార్యక్రమం చేస్తున్నారు. అలానే ఇక్కడ కూడా జరగాలని చెప్తున్నా. ప్రతి ఇంట్లో గోవు ఉండాలి, గోవు ఉండడం వల్ల సంస్కారవంతులు అవుతారు. గోవు ఆధారిత వ్యవసాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పెస్టిసైడ్స్ని తగ్గించాలి. అయితే నాకు ఇంతవరకు నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకలేదు నాకు మీ దగ్గర. చెప్పండి. ఏంటిదంటే, సమాజంలో ఒక వర్గము మనుషులకే లేని విలువ పశువులకు ఎందుకు ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు దానికి సంబంధించిన సమాధానం మీరు ఏం చెప్తారని నేను మీ దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నా. నాకు మెయిన్గా ఏంటంటే గో ఆధారిత వ్యవసాయం. ఓకే, గో ఆధారిత వ్యవసాయం అనేది దీనిలో హిందూ ధర్మంలో ఉన్న మెయిన్ ముఖ్య పాత్ర. అవును. మెయిన్గా ఏంటంటే గోవు అంతరించిపోతున్నది. దానికోసం అని చెప్పేసి ప్రతి ఇంట్లో వ్యవసాయం స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోమాతదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆవు అయినా సరే, ఎద్దైనా సరే. ఇప్పుడు మనం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నామంటే ఇంట్లో మనకు ప్రతిదీ ఇప్పుడు ఆ నారు అలికిన నుంచి మొదలు పెడితే కోత కోసి లాస్ట్కి అది అమ్ముడు బీట్లోకి పోయి మళ్ళీ అవి డబ్బులు వచ్చినాక కూడా మళ్ళీ కంటిన్యూషన్ 360 రోజులు దాటికి మొత్తం టోటల్ అవి మనతో పాటు సహజీవనం చేస్తున్నాయి. అవి మన కోసమే బతుకుతున్నాయి. మనం ఇన్ని రోజులు ఇన్ని రకాలు తింటున్నామంటే గోమాతలే. అంతకుముందు ట్రాక్టర్స్ లేవు, అవన్నీ ఏం లేవు. మీరు మెయిన్గా వీటిని ఉద్దేశించే చెప్తున్నామండి. మీరు అడిగిన ప్రశ్నకు చాలా సంతోషకర విషయం. గోమాతలను కాపాడాలి. ఇక్కడ అంతరించిపోతున్నాయి గోమాతలు, దాని గురించే చెప్పడం జరుగుతుంది. మెయిన్గా అంటే గో ఆధారితనే చేయాలి, గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఇప్పుడు క్యాన్సర్స్ వస్తున్నాయి, అన్ని రకాల జబ్బులు, హార్ట్ అటాక్స్ హిందూ జీవన విధానమే గో ఆధారితంగా బతికింది. వెనక తరాల నుంచి గో ఆధారితంతో బతికిందండి. గతంలో ప్రతి ఇంట్లో 5 ఆవులు ఉండేటి అండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ అంతరించిపోతున్నాయి. ఆవులే లేవు. ఎక్కడ ఉన్నాయండి? కొన్ని టౌన్లలో చూస్తే ఇప్పుడు ఎక్కడ మన గోశాలలో తప్ప ఎక్కడ కనిపిస్తలేవు మన ఆవులు. అవి మేము పట్టుకున్నవే కనిపిస్తున్నాయి. గోశాల ఎవరైనా ఆవులు పెంచుతారా? ఆవులు పెంచేటి కూడా ఏంటి, జెర్సీ ఆవులు పెంచుతున్నారండి. జెర్సీ ఆవులు ఏంటంటే వాటి ఏంటి మొత్తం టోటల్ ఒక పందితో చేసినాయి, వాటితో చేసిన ఆవులనే జెర్సీ హార్మోన్స్ చేసిన ఆవులనే చూస్తున్నాం మనం. మన దేశవాళ ఆవు పాలు ఎవరు తాగుతున్నారు? దేశవాళ ఆవు పాలు తాగితే ఎలాంటి జబ్బులు రావండి. క్యాన్సర్ నిరోధకం ఉంది, దానివల్ల అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. వాటి నెయ్యి తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ నెయ్యి ఎంత దొరుకుతుందండి? 600-700 నెయ్యి దొరుకుతుంది. అదే దేశవాళ ఆవు కావాలంటే 1 లీటర్ 2 లీటర్లు ఇస్తుంది. అది ఎన్ని రోజులు చేస్తే అవుతుంది? మినిమం 1 నెల రోజులు చేస్తే 1 లీటర్ పాలు వస్తాయి, 1 లీటర్ నెయ్యి వస్తుందండి. అంటే ఎంత దాని మీద ఎఫెక్ట్ పడుతుంది? ఆ దేశవాళీ గోవు నెయ్యి తీసుకొని మనకు ఆల్రెడీ ఏ ప్రాబ్లం ఉన్నా దేశవాళీ నెయ్యితో తిన్న మనుషులను చూడండి. బట్ ఇప్పుడు మనం కొనుక్కునే నెయ్యితోటి పాలతోటి ఇప్పుడు మన పాకెట్ పాలు తాగుతున్నాం, అది విషయం. 100% విషయం అండి. దేశీయ ఆవు పాలు తాగి చూడండి, ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి జబ్బులు కానీ లేవు. గతంలో మన ముసవాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారండి. వాళ్ళకి మనకున్న తేడా చూస్తున్నామా? వాళ్ళు 80 ఏళ్ళు వచ్చేసరికి కూడా మంచిగా నడుచుకుంటూ తిరిగారు. ఇప్పుడు మనం 50 ఏళ్ళు వచ్చేసరికి కట్టబట్టుకొని నడుస్తుంది, లేకపోతే ఏదో ఒకటి అన్ని రోగాలు, సర్వ రోగాలు మనకు ఉంటున్నాయి. దానివల్లనే ఆవును కాపాడాలని చెప్పేసి మన జీవన విధానంలో ఆవు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది దేశీయ గోవే కావాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము దేశీయ గోవు పెంచాలి, ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నామండి. చెప్పారు. గో సంరక్షణ ఏదైతే ఉందో సమాజంలో గోవు మన కుటుంబ వ్యవస్థలో కూడా ఒకప్పుడు వ్యవసాయంలో
ప్రతి చిన్న పనికి నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయి ఒక ధాన్యం పొలం దున్నడం నుంచి మొదలు పెడితే ఆ ధాన్యం పంట వండి దాని తర్వాత ఆ ధాన్యాన్ని మార్కెట్కు తరలించే వరకు కూడా దానిలో మనిషి పాత్ర ఎంత ఉందో మనిషి కంటే ఎక్కువ కూడా ఇక్కడ ఆవు దానికి సంబంధించిన జీవన స్రవంతి ఎద్దులు కావచ్చు, వాటి పిల్లలు కావచ్చు, వాటి యొక్క బాధ్యత అంతవరకు పాలు పంచుకున్నది. కాబట్టి ఈ సమాజంలో, హిందూ సమాజంలో గోవు పాత్ర అంతా ఇనుమడింపు పోయింది. కాబట్టి మేము గో సంరక్షణ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతరించిపోతున్న గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన హైందవ ధర్మంపై ఉంది అని చెప్పి, అందుకే నేను ఈ దేశీ గో సంరక్షణ విభాగంలో కీలకంగా నా మనసు పెట్టి ప్రయత్నిస్తున్నాను, పనిచేస్తున్నాను అని చెప్పి వారు ఈ సందర్భంగా మనకు చెప్తా ఉన్నారు. జై హింద్, భారత్ మాతాకి జై.